ఆపరేషన్ సింధూర్ సంబంధించి భారత ప్రభుత్వం ఆల్ పార్టీ మీట్లో బ్రీఫింగ్ ఇచ్చింది. 100 మంది టెర్రరిస్టులు చనిపోయినట్లు డిఫెన్స్ మినిస్టర్ ఆల్ పార్టీ బ్రీఫింగ్లో చెప్పారు. ఈ మొత్తం స్ట్రైక్స్ ఏదైతే ప్రిసిషన్ స్ట్రైక్స్ భారతదేశం చేసిందో అది 25 నిమిషాలు జరిగిందంట. దానిలో స్కాల్ప్ మిసైల్ మరియు హ్యామర్ బాంబు వాడారంట. మొత్తం 9 టార్గెట్స్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మరియు పాకిస్తాన్లో మొత్తం 9 టార్గెట్స్ చాలా ప్రిసైజ్గా అటాక్ చేశారంట. దాదాపు 100 మంది టెర్రరిస్టులు చనిపోయినట్టు తెలుస్తోంది. దాంతోపాటు ఏదైతే ఏప్రిల్ 22 పెహల్గామ్ అటాక్స్ ఉన్నాయో దానికి రెస్పాన్స్గా భారతదేశం పనిచేసిందని భారతదేశం యొక్క రక్షణ శాఖ మంత్రి ఆల్ పార్టీ మీట్లో చెప్పినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ అనేది ఆన్ గోయింగ్ ఆపరేషన్ అని చెప్పి ఒకవేళ కనుక పాకిస్తాన్ రివెంజ్ కానీ రిటాలియేషన్ కానీ పాల్పడితే భారతదేశం తిరిగి సమాధానం చెప్పిద్దని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి అందరు పార్టీస్ ఇండియాలో ఆల్ పార్టీస్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్తే అది మేము విన్నాం. దాంతోపాటు గవర్నమెంట్ కొంత ఇన్ఫర్మేషన్ దాచిపెడితే అది కాన్ఫిడెన్షియల్ కాబట్టి మేము అడగలేదు. పూర్తి స్థాయిలో గవర్నమెంట్కి ఈ విషయంలో మేము 100% అన్ని పార్టీస్ సపోర్ట్గా ఉంటే గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకున్నా గవర్నమెంట్ సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పారనమాట.